'దండోరా' సినిమా వేడుకలో నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యల కన్నా, అవి చెప్పే క్రమంలో వాడిన 2 పదాల వల్లే అత్యంత వివాదాస్పదంగా అవి మారిపోయాయి. దీంతో మహిళా కమిషన్ ముందు హాజరై శివాజీ వివరణ కూడా ఇచ్చుకున్నారు. అనసూయ, చిన్మయి లాంటి వారంతా ఎప్పట్లాగే సోషల్ మీడియాలో విరుచుకుపడ్డారు. వీరికి తోడు నాగబాబు, మంచు మనోజ్, మంచు లక్ష్మి ఇలా చాలామంది మాట్లాడారు. అయితే ఇదంతా ఒక ప్రణాళిక ప్రకారం జరిగిందని సమాచారం. తెలుగు సినీ పరిశ్రమలోని ఒక అగ్ర కథానాయకుడు ఈ వ్యవహారాన్ని దగ్గరుండి పర్యవేక్షించారని, ఒక రాజకీయ పార్టీ అధినేత నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఆయన ఇదంతా చేయించినట్లు తెలుగు సినీ పరిశ్రమలో చర్చ నడుస్తోంది. ఆ రాజకీయ పార్టీ అధినేతతో ఈ అగ్ర హీరోకు వ్యాపార సంబంధాలున్నాయి. బయటకు వ్యతిరేకంగా ఉన్నట్లు కనిపించినప్పటికీ పరిశ్రమలో మాత్రం చాలా అనుకూలంగా పనిచేస్తుంటారని అందరికీ తెలుసు. ఆ రాజకీయ పార్టీ అధినేతకు శివాజీకి గతంలో చాలా విభేదాలున్నాయి. అవి ఏ స్థాయిలో అంటే, ఆ రాజకీయ పార్టీ అధినేత రహస్యంగా మాట్లాడిన విషయాలు కూడా శివాజీ తెలుసుకుని బహిరంగంగా వెల్లడించేవారు. సమయం కోసం వేచి చూస్తున్న ఆ పార్టీ నేత తనకు అనుకూలుడైన హీరోను రంగంలోకి దింపారు. దీంతో ఇంకేముంది, అందరూ నోరేసుకుని శివాజీపై పడిపోయారు. కానీ వాస్తవానికి ప్రజల నుంచి శివాజీకే మద్దతు లభించింది. అది కూడా ఎంతలా అంటే, ఏపీ, తెలంగాణలోని 99% ప్రజలు శివాజీ వ్యాఖ్యలను సమర్థించారు. శివాజీ కాబట్టి ఆ 2 పదాలతో సరిపెట్టారు, సంతోషించండి. మేమైతే అత్యంత దారుణమైన పదాలు వాడేవారమంటూ అతిగా స్పందించిన అనసూయ, చిన్మయి లాంటి వారిపై విరుచుకుపడ్డారు వారు. ఇదంతా ప్లాన్ ప్రకారమే జరిగిందనే విషయం శివాజీకి కూడా తెలుసు. అయినప్పటికీ ఆయన మౌనంగానే ఉన్నాడు. సమాజానికి 2 మంచి మాటలు చెప్పాలనుకోవడం కూడా తప్పైనప్పుడు మౌనంగా ఉండటమే మంచిదనేది అతని భావన అయి ఉండొచ్చు. అయినా వ్యాఖ్యలకే హీరో తన బ్యాండ్ మేళాన్ని రంగంలోకి దింపి అయినా శివాజీ చేసిన వ్యాఖ్యలకే ఆ హీరో తన అనుకూలులైన వారిని రంగంలోకి దింపి ప్రచారం చేయించడం, తర్వాత ప్రజల నుంచి అనూహ్యంగా శివాజీకే మద్దతు లభించడంతో వెంటనే ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టించారు. వాట్సాప్ గ్రూపుల్లో మాట్లాడుకోవడం మానేశారు. ఇంకా ఎక్కువ చేస్తే తమ పేర్లు బయటకు వస్తాయని వారు భావించారు. ఆ పార్టీ అధినేత చెప్పిన మాటలు విని తాము చెడ్డ పేరు తెచ్చుకోవాల్సి వస్తుంది, పేరు బయటకు వస్తే పరువు పోతుందని సైలెంట్గా ఉండిపోయారట.